కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీం. దీనిపై మంగళవారం సీజీఐ ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. కేసును సీబీఐకు అప్పగించింది కూడా. దీంతో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 40 మంది ఉన్నారు. సీబీఐ విచారణ జాబితాలో నిందితుడు సంజయ్ రాయ్, అతడి బంధువులు, స్నేహితులు, మెడికల్ కాలేజీలోని డాక్టర్లు, సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరినీ ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సీబీఐ. నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయించనున్నారు సీబీఐ అధికారులు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని విశ్లేషించనున్నారు వైద్యులు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తడంతో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. তাজা ছেলেরা তো পুরো ছাতা নিয়ে যাচ্ছে। కోల్కతాలో అభయ ఘటన జరిగిన హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర సీబీఐ బృందం 3D లేజర్ మ్యాపింగ్ చేసింది. ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న టీం నిందితుడి ఇంటి పరిసరాలను కూడా విశ్లేషించింది. హత్యాచార ఘటనపై కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. డ్యూరెంట్ కప్ మ్యాచ్ ను నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు ఈ మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ సమయంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. আপনারা কি চাইছেন? కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దీనిపై మంగళవారం సీజీఐ ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. కేసును సీబీఐకి అప్పగించింది కూడా. దీంతో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 40 మంది ఉన్నారు. సీబీఐ విచారణ జాబితాలో నిందితుడు సంజయ్ రాయ్, అతడి బంధువులు, స్నేహితులు, మెడికల్ కాలేజీలోని డాక్టర్లు, సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరినీ ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సీబీఐ. నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయించనున్నారు సీబీఐ అధికారులు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని విశ్లేషించనున్నారు వైద్యులు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తడంతో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
তাজা ছেলেরা তো পুরো ছাতা নিয়ে যাচ্ছে। కోల్కతాలో అభయ ఘటన జరిగిన హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర సిబిఐ బృందం 3D లేజర్ మ్యాపింగ్ చేసింది. ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర ఘటనపై దర్యాప్తు జరుపుతున్న టీం నిందితుడి ఇంటి పరిసరాలను కూడా విశ్లేషించింది. హత్యాచార ఘటనపై కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. డ్యూరెంట్ కప్ మ్యాచ్ నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు ఈ మ్యాచ్ రద్దు చేశారు. ఈ సమయంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. যেখানে 144 ধারা লাগু করা হয়েছে তার থেকে 2 কিলোমিটার দূরে